వన మహోత్సవం ప్రకృతి విధ్వంసం నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమం. ప్రకృతిని పరిరక్షిద్దాం, పర్యావరణం కాపాడుకుందాం అన్న నినాదంతో రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం పెంచడంలో భాగంగా ప్రభుత్వం వన మహోత్సవం 2025 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వన మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది 100% లక్ష్యం సాధించడంలో విద్యార్థులు, మహిళలు, యువత భాగస్వామ్యం కోరుతున్నామంటున్న రాష్ట్ర అటవీ దళాల ప్రధానాధికారి డాక్టర్ సువర్ణతో ఈటీవీ ముఖాముఖి. ప్రతిష్టాత్మక వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇవాళ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వన మహోత్సవ కార్యక్రమాల్లో ప్రజానికాన్ని భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనతో PCCF డాక్టర్ సువర్ణ గారు మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ యొక్క వన మహోత్సవానికి కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. 18 కోట్లు మొక్కలు నాటుతామన్నారు. చెప్పండి. మనకి వన మహోత్సవం అనేది చాలా ముఖ్యమైన ప్రోగ్రాం అండి. అటవీ శాఖ ఒక నోడల్ పాత్ర మాత్రమే వహిస్తుంది. అన్ని ఇంపార్టెంట్ శాఖలు కూడాను, ప్రభుత్వ శాఖలు కూడా సమన్వయంతో ఈ విషయంలో పనిచేస్తాయి. 18 కోట్లకి కాను మనకి నర్సరీలో 20 కోట్ల వరకు ఉన్నాయి. అందులో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అగ్రో ఫారెస్ట్రీ ఉంటుంది, అటవీ శాఖకు సంబంధించినవి ఉంటాయి. కానీ వీలైనంత వరకు మన నేటివ్ స్పీషీస్నే ఇందులో టేకప్ చేయడం జరుగుతుంది. ఎగ్జాటిక్ స్పీషీస్ని మనము అంటే యూకలిప్టస్, తర్వాత ఈ సుబాబులు, ఇట్లాంటివి మన నర్సరీల్లో టోటల్గా ఎక్కడ మీరు చూడరు. ఇంకా పళ్ళ రకాలకు చెందిన మొక్కలకు కూడా మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము. ఇవన్నీ ఈ రోజు నుంచి చాలా సమన్వయంతో మేము ముందుకు వెళ్ళాలి అని మొత్తం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆనరబుల్ CM గారు ఈరోజు ఇనాగరేట్ చేశారు, లాంచ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. దీని నుంచి జిల్లాల్లో కూడాను ఇది స్ప్రెడ్ అయిపోతుంది, పట్టణ ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ మన ప్రజాప్రతినిధులని మనం దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అటవీ ప్రాంతాల్లో కూడా ప్లాంటేషన్స్ అన్నీ జరుగుతాయి. గత సంవత్సరం 20 కోట్ల మొక్కలు నాటామన్నారు. అందులో 95% లక్ష్యం సాధించామన్నారు. ఈ సంవత్సరం లక్ష్యాలు ఎలా పెట్టుకున్నారు? ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు? గత సంవత్సరం 19 కోట్ల లక్ష్యం ఉన్నింది. అందులో 95% మనము సాధించగలిగాము. ఈ సంవత్సరం 18 కోట్ల లక్ష్యంలో 100% సాధించడానికే మేము కృషి చేస్తాం. అంటే గతంలో ఇప్పుడు అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రారంభించిన ఈ వన మహోత్సవానికి సంబంధించి ఇప్పటిదాకా ఎన్ని మొక్కలు నాటారు, అవన్నీ సంరక్షించగలిగారు? ఎన్ని నాటాము అంటే అప్పట్లో ప్రతి చిన్నది కూడాను దాన్ని కౌంట్ తీసుకోవడం జరిగింది. సీడ్ బాల్స్ కూడాను మనం వేశారు, అన్నీ కూడా కౌంట్ చేసుకోవడం జరిగింది. మీరు జనరల్గా చూస్తే చాలా గ్రీనరీ పెరిగింది మన తెలంగాణలో. ఎన్నో ఎఫర్ట్స్ ఉంటేనే మీకు ఎక్కడ చూసినా ఇంత గ్రీనరీ మనకు కనపడుతుంది. ఇప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది స్థలాల కోసం. సో ఆ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. CM గారు కానివ్వండి, వీరు కూడాను ఈ ప్రోగ్రామ్ యొక్క దీనిపైన చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. మా మినిస్టర్ గారు కూడాను, ఇంకా ఇతర శాఖలు కూడాను చాలా. ఇంకా ఎంత సర్వైవల్ అంటే మనం ఇంట్లో పెరట్లో పెట్టుకునేవి కూడాను మనం రోజు నీళ్లు పోస్తే కూడాను అన్నీ బతకవు. కొన్ని ఉంటాయి యాన్యువల్స్, బైయాన్యువల్స్, అవి కూడా పోతూ ఉంటాయి. అవన్నీ కౌంట్లో తీసుకున్నారు. ఇప్పుడు చెట్లు మాత్రమే మనం కౌంట్లో తీసుకోవాలని నిశ్చయించుకున్నాము. ఎంత సర్వైవల్ మనకి యాక్చువల్లీ స్పీకింగ్ ఎప్పుడో నాటినవి 50% పైన సర్వైవల్ ఉంటే కూడా చాలా ముఖ్యమైన అచీవ్మెంట్ కింద చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో అటవీ విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది. అంటే కారణాలు ఏమైనా కావచ్చు, అంటే రియల్ ఎస్టేట్, తర్వాత అభివృద్ధి పట్టణీకరణ, ఇలాంటి విషయాలు కావచ్చు. అంటే అడవుల్లో ఉన్న కోతులు కూడా గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ పరిణామం మళ్ళీ అంటే కోతులు మళ్ళీ అడవుల్లోకి వెళ్ళాలంటే ఆ దిశగా ఏం కృషి జరుగుతుంది? ఈ పట్టణీకరణ సాధారణంగా అది జరుగుతూనే ఉంది, మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా. ఇది మనం ఎంబ్రేస్ చేయాల్సిన వాస్తవమే, దీన్ని మనం అవాయిడ్ చేయలేము. కానీ అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ అనేది ఒక కాన్సెప్ట్ మనం టేకప్ చేశాము. మీరు ఇక్కడ ఎగ్జిబిషన్లో కూడా చూడొచ్చు. ఎక్కడెక్కడ ఫారెస్ట్ బ్లాక్స్ అది పెరి అర్బన్ ఏరియాస్లో కలిసిపోతున్నాయో అక్కడంతా వీటిని మనం టేకప్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేసి దాంట్లో ఇంకొంచెం ప్లాంటింగ్ చేసి వేరే అట్రాక్షన్స్ పెట్టి పబ్లిక్కి ఓపెన్ చేస్తున్నాం. సో వాళ్ళు కూడాను అదొక మంచి ప్లేస్, అక్కడికి వెళ్ళి ఒక ఆక్సిజన్ ఉన్న మంచి ప్లేస్లో వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇది కాకుండా ఇంకా చాలా మనము అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ అనేది ఒకటి. ఇంకా కోతుల గురించి అంటారా, కోతులు యాక్చువల్లీ
వైల్డ్ యానిమల్ కాదు ఇక్కడ మన దగ్గర ఉన్న కోతులు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైపే అందరూ చూస్తారు, ఎందుకంటే అడవిలో ఉండే కోతులు ఇక్కడని. దాంట్లో 2 రకాల కోతులు ఉన్నాయి. కొన్ని అడవులకే కన్ఫైన్ అయ్యేటివి, కొన్ని మనుషులు ఎక్కడుంటే అక్కడ తిరుగుతుంటాయి. మన రాష్ట్రంలో మనుషులు ఎక్కడుంటే అక్కడ తిరిగేవే ఎక్కువ. మనకి ఒక సొల్యూషన్ ఏంటంటే పండ్ల రకాల మొక్కలని కొంచెం ఎక్కువ పెంచి వాటిని ఊర్లలోకి రాకుండా ఆపడము. అందుకనే పళ్ళ రకాల మొక్కలు మనం ఎక్కువ. ప్రధానమంత్రి గారు కూడా ఇటీవల ఒక పిలిపించారు, తల్లి పేరు మీద ఒక మొక్క నాటండి అని. పిల్లల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్లాలన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని మద్దతుగా చేస్తున్నారు. ఎలాంటి కార్యాచరణ ఉంది, అదే ఎలా ఉంది? ఏక్ పేడ్ మాకే నామ్ అనే ప్రోగ్రాంలో మనది దేశంలోనే 2వ స్థానంలో నిలిచాం మనం. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ 18 కోట్లు అయితే మనం 19 కోట్లు. ఈ సంవత్సరం వాళ్ళు 11 కోట్లు ఇచ్చారు. తప్పకుండా మనము మన టార్గెట్ 18 పెట్టుకున్నాం కాబట్టి మనం మంచి ఈసారి కూడా ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ ఉంటాం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఎలా తీసుకెళ్తారు? పాఠశాలలకి మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, వనదర్శిని అని. మనమైతే బట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా స్కూల్స్ని ఇన్వాల్వ్ చేసి పిల్లల్ని స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడాను మేము రాసాము. అందరూ కలిపి ఎక్కడ వీలైతే అక్కడ ఇన్వాల్వ్ చేస్తారు. ఇంకో క్వశ్చన్ మేడం, గతంలో పంపిణీ చేసిన మొక్కల్లో కోనోకార్పస్ అనే విదేశీ మొక్క కూడా రావడం వల్ల అంటే పర్యావరణానికి విఘాతం కలుగుతుంటున్నారు, కొంతమంది ఏమో అనుకూలం అంటారు. అసలు ఏంటి క్లారిటీ ఇవ్వండి. కోనోకార్పస్ అంటే అది బయట నుంచి వచ్చిన స్పీషీసే, కానీ అలా బయట నుంచి వచ్చినవన్నీ చెడ్డవేం కావు. ఈవెన్ చెప్పాలంటే ఒకప్పట్లో బయట నుంచి వచ్చినవి మనకి ఇప్పుడు మనవేనేమో అనుకునేంత దాన్ని న్యాచురలైజేషన్ అయిపోతాయి. ఇప్పుడు ఈ కోనోకార్పస్ కూడా అసలు వాస్తవం ఎవరికీ తెలియదు. ఊరికనే అందరూ ఇది కోనోకార్పస్ ఇట్లా అట్లా అట్లా, ఎక్కడ సైంటిఫికలీ నాట్ ప్రూవెన్ అక్రాస్ ద గ్లోబ్. సో మరి మనం దాని గురించి అంత వరి అవ్వాల్సిన పని లేదు. ఇన్ కేసు ఆల్రెడీ నాటి ఉంటే అన్ని పెద్ద పెద్ద చెట్లు కొట్టేయడం అవన్నీ చేయాల్సిన పని లేదు. కాకపోతే కొత్తగా అయితే మనం నర్సరీలో పెంచట్లేదు. ఇది ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, మహిళలలో కూడా పెద్ద ఎత్తున చైతన్యం కలిగించడం ద్వారా ఇంటికో 2 చెట్లు నాటుకోవాలని చెప్పి పిలిపిస్తున్నామని చెప్తున్నారు. విద్యార్థుల్లో కూడా పాఠశాల స్థాయి నుంచే మొక్కల పట్ల, అలాగే పర్యావరణం, ప్రకృతి పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచాలనేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి PCCF సువర్ణ చెప్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.